అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు నేను వచ్చేసి ఉజ్జయిన్లో ఉన్న కాలభైరవ్ టెంపుల్కి వచ్చానండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్లో దేవుడికి మద్యాన్ని ఇస్తారండి, చాలా ఫేమస్ అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చూసారు కదా. ఇదంతా కూడా మనకి వాక్ చేసుకొని వెళ్ళాలండి. ఇక్కడ వరకు మనకి కార్స్ వెహికల్స్ అన్నీ అలౌ చేస్తారు. ఇక్కడ నుంచి కొంత ముందుకు కూడా పార్కింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ కూడా అలౌ చేస్తారు. అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళాలి. మనకి ఇక్కడ అన్నీ కూడా మనకి పూజ సామాగ్రి ఇవన్నీ అమ్ముతారనమాట. ఇవి వచ్చేసి ఉజ్జయిన్లో ఉన్న మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ అనమాట. మెయిన్ మనకి ఓంకారేశ్వరుడి ఫొటోస్ ఉన్నాయి, అలాగే ఉజ్జయిన్ కాలభైరవుడి ఫోటో ఉంది. ఇక్కడ మనకి కొబ్బరికాయ అలాగే పూజా సామాగ్రి అమ్ముతున్నారనమాట. 50 రూపీస్ ఇస్తే మనకి ఒక బుట్ట ఇస్తారు, పువ్వులు, కొబ్బరికాయ, ఇంకా పూజ సామాగ్రి ఉంటుంది. కాస్ట్ ఎక్కువగా లేవండి. ఆ తర్వాత మనకి దిష్టి తీసుకోవడానికి ఉండే ఐటమ్స్ కానీ, కార్కి కట్టుకోవడానికి, ఇంటికి కట్టుకోవడానికి ఉండే ఐటమ్స్ ఎక్కువగా ఇక్కడ లభిస్తున్నాయి. అన్నీ కూడా కొంచెం కాస్ట్ తక్కువలోనే ఉన్నాయండి. తర్వాత ఇక్కడ మీకు వైన్ షాప్ ఒకటి ఉంటుందండి. ఇంతకుముందు ప్రైవేట్ వైన్ షాప్ ఎక్కువగా ఉన్నాయి, తర్వాత పబ్లిక్ ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఒక కంట్రోల్డ్ వైన్ షాప్ పెట్టారు, చూసారు కదా. అక్కడే అందరు కూడా మద్యం తీసుకొని దేవుడికి ప్రసాదం కింద ఇస్తారనమాట. మనకి ఇక్కడ రుద్రాక్షలు అవన్నీ అమ్ముతారండి. సో మనకి ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. ఒకటి ఈ రూట్ నుంచేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఏరియా ఏదైతే మనకి చిన్న రివర్లా ఉందో దాని పక్క నుంచి ఇదంతా కూడా నడుచుకొని వెళ్ళాలండి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎండాకాలం ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే చెప్పులు అనేవి ఇక్కడ ఇవి విప్పేసి వెళ్ళాలి. తర్వాత ఎగ్జిట్ అనేది వేరే పాయింట్, ఎంట్రీ పాయింట్ కాదు. అక్కడ నుంచి ఏదైతే నేను ఫస్ట్ స్టార్టింగ్ వీడియో చూపించానో పార్కింగ్ ఏరియా, అక్కడ నుంచి మళ్ళీ ఇంత దూరం నడుచుకొని రావాలి. ఎండాకాలం అయితే మీకు కాలిపోతాయండి, ఎందుకంటే డిస్టెన్స్ చాలా ఎక్కువ కాబట్టి అదొకటి చూసుకోవాలి మీరు. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి చెప్పులు ఇక్కడే పెట్టేసేయాలండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. శ్రీ కాలభైరవ మందిర్ అని రాసింది కదండి. అందరు కూడా ఇక్కడ దారాలు అవి కడుతున్నారనమాట. కోరికలు అవి కోరుకొని మొత్తం ఇక్కడ ఎంట్రన్స్ ఏరియాలో అంతా కూడా మనకి ఇక్కడ శీఘ్ర దర్శనం ఉంటుంది, ప్లస్ నార్మల్గా ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడు రష్ ఏం లేదు, నార్మల్గా ఇట్లా వెళ్ళాలి. వచ్చేటప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ ఇదే దారిలో వచ్చి ఇక్కడ చెప్పులు వేసుకొని వెళ్ళానండి. మనకి ఏదైతే ఇక్కడ హరసిద్ధి మాత టెంపుల్, తర్వాత రామ్ఘాట్లో ఏదైతే దీపాలు ఈవినింగ్ పూట ఇట్లా వెలిగించి ఆరాధన చేస్తారో అలాగే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా వెలిగిస్తూ ఉంటారు. సో మెయిన్ ఎంట్రన్స్ ఇది కాలభైరవ మందిర్, చూసారు కదా. మనకి కాలభైరవుడిది వాహనం వచ్చేసి శునకం అండి, నల్లని శునకము, అది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ శునకం ఉంది ఇక్కడ నల్లగా, కాలభైరవుడి వాహనం అన్నమాట. అలాగే ఇక్కడ అందరు కూడా క్యూలో నుంచున్నారండి. మీరు ఇక్కడ చూస్తే అందరు కూడా మద్యాన్ని తీసుకొని వెళ్తున్నారు, చూసారు కదా. తీసుకొని వెళ్ళి అక్కడ పూజారికి ఇస్తే పూజారి కొంచెం చిన్న మూత కానీ లేకపోతే కొంచెము ఆ దేవుడికి అలాగా చూపించేసి ఆ తర్వాత మిగతాది మనకి రిటర్న్ ఇచ్చేస్తాడండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాడో కాలభైరవుడు. చాలా బాగుంటుందండి టెంపుల్ వెళ్ళినప్పుడు చూడండి ఖచ్చితంగా. మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉందండి. అలాగే అక్కడ వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ కూడా అలౌడ్ లేదు, మామూలుగా తీశాను. సో టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ దారి అనమాట, ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. చెప్పులు మీరు అక్కడ వదిలినప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది అంతా కూడా, అదొకటి చూసుకోండి. మాకు కూడా ఎదురయ్యాడు శునకం ఇక్కడ, కాలభైరవుడు వాహనము. ఇక్కడితో వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు.